Hey guys, welcome back to Choose Your Career. So today we are going to discuss about the future of Triple E. So ఎవరైతే బీటెక్ లో ట్రిపుల్ ఈ చూస్ చేసుకొని ట్రిపుల్ ఈ కంప్లీట్ చేసిన తర్వాత ఆర్ ఎల్స్ ఎవరైతే ఇంకా డౌట్ఫుల్ గా ఉన్నారో ట్రిపుల్ ఈ తీసుకోవాలా వద్దా, అసలు ట్రిపుల్ ఈలో ఫ్యూచర్ ఎలా ఉంటుంది అండ్ కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, అసలు శాలరీస్ ఎలా ఉంటాయి, ఏ కంపెనీస్ లో జాబ్స్ ఉంటాయి ట్రిపుల్ ఈకి సంబంధించి అండ్ పబ్లిక్ సెక్టార్ లో ఎలా, ప్రైవేట్ సెక్టార్ లో ఏం జాబ్స్ ఉంటాయి, సో ఇవన్నీ గురించి మనము ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ట్రిపుల్ ఈ అంటే ఎలక్ట్రిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అనమాట. సో ఎవరికైతే మెకానిక్స్ ఆర్ సర్క్యూట్స్ వీటిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ట్రిపుల్ ఈ చూస్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్, ఇట్ ఈస్ అన్ యూనిక్ కాంబినేషన్. సో ఇక్కడ జాబ్స్ వస్తే కనుక 2 డిపార్ట్మెంట్స్, సో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అనమాట. సో ఎలక్ట్రికల్ ఏంటి అని అంటే బేసిక్ గా ఏం కవర్ చేస్తాయి, వీటిలో పవర్ జనరేషన్ అండ్ పవర్ డిస్ట్రిబ్యూషన్. అదే ఎలక్ట్రానిక్స్ లో అయితే సర్క్యూట్ బేస్డ్ ఉంటుంది అనమాట. సో సర్క్యూట్ బేస్డ్ మీద కవర్ అవుతాయి ఎలక్ట్రానిక్స్ లో. ఎలక్ట్రికల్ అయితే గనక మనకి పవర్ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఈ 2 కాంబినేషన్ మీద వచ్చిందే మనకి ట్రిపుల్ ఈ అనమాట, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో ఈ ట్రిపుల్ ఈ ఎంచుకున్న వాళ్ళు దేనికి సంబంధించిన ఇండస్ట్రీలో వర్క్ చేస్తారు అని అంటే పవర్ జనరేషన్ కంపెనీస్, టెలికమ్యూనికేషన్ కంపెనీస్, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీస్. సో ఈ పర్టికులర్ సంబంధించిన కంపెనీస్ లో వీళ్ళకి కెరియర్ అనేది ఉంటుంది. సో వై ట్రిపుల్ ఈ? సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి పవర్ ప్లాంట్ యూసేజ్ అనేది పెరుగుతుంది అండ్ ఆల్సో ఆటోమేషన్ తెలుసు కదా, ఇప్పుడు ఫ్యూచర్ మొత్తం ఆటోమేషన్ అండ్ ప్రెసెంట్ కూడా ఆటోమేషన్ నడుస్తుంది. సో ఆటోమేషన్ యూసేజ్ కూడా ఇంక్రీజ్ ఉంది అండ్ ఆల్సో టెలికామ్ కమ్యూనికేషన్, లైక్ ఇప్పుడు మనకి మొబైల్ యూసేజ్ కూడా చాలా పెరిగిపోతుంది. సో ఇప్పుడు మనకి 150 crores పాపులేషన్ ఉంటే ఇండియాలో 300 crores మొబైల్ వచ్చాయన్నమాట. సో ఇలా ప్రతి ఒక్కటి టెలికామ్ కమ్యూనికేషన్ కానీ, ఆటోమేషన్ కానీ అండ్ పవర్ ప్లాంట్ యూసేజ్ కానీ ప్రతిదీ పెరిగిపోతుంది. సో వీటికి మనకి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవసరం అనమాట. సో వీళ్ళు చేసే వర్క్ మొత్తము టెలికామ్ కమ్యూనికేషన్ లో కానీ అండ్ ఆటోమేషన్ లో కానీ రోబోటిక్స్ కానీ వీటి అన్నింటిలో వర్క్ చేస్తారు. అండ్ ఈ సబ్జెక్ట్ కూడా ఇట్ ఈస్ అండ్ కాంబినేషన్ ఆఫ్ థియరటికల్ కాన్సెప్ట్స్ అండ్ ప్రాక్టికల్ అప్లికేషన్స్. సో ఇందులో ట్రిపుల్ ఈలో మ్యాథ్స్ ఎక్కువ కవర్ అవుతుంది అండ్ ఆల్సో మీరు చూసుకున్నట్లయితే ఎక్కువ ఈ ట్రిపుల్ ఈ అనేది చాలా మెరిట్ స్టూడెంట్స్ అయితే తీసుకుంటారు. బికాస్ ఈ ట్రిపుల్ ఈ బ్రాంచ్ అనేది కొంచెం టఫ్ ఉంటుంది. మెరిట్ స్టూడెంట్స్ అయితే కనుక ఈ ట్రిపుల్ ఈ అనేది ఒక మంచి ఆప్షన్. అండ్ ఆల్సో కెరియర్ ఆపర్చునిటీస్ కూడా చూసుకున్నట్లయితే మనకి సిఎస్సి కంటే కూడా ట్రిపుల్ ఈకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. బికాస్ వీళ్ళకి పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి. లైక్ పబ్లిక్ సెక్టర్లో రావాలి అనుకుంటే వీళ్ళు గేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి పబ్లిక్ సెక్టర్లోకి వస్తారు. అండ్ ఆల్సో వీళ్ళకి వేరియస్ డిపార్ట్మెంట్స్ లైక్ రైల్వేస్ అండ్ డిఫెన్స్ ఆర్గనైజేషన్, గవర్నమెంట్ జాబ్స్, సో ఇలా చాలా కెరియర్ ఆపర్చునిటీస్ అయితే ఈ ట్రిపుల్ ఈ వాళ్ళకి ఉన్నాయి. అండ్ ఆల్సో మనకి రిజర్వేషన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ వీళ్ళకి అయితే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళకైతే గవర్నమెంట్ జాబ్స్ ఈజీగా వస్తాయి. అండ్ ఈసీఈ అండ్ సిఎస్సితో కంపేర్ చేసుకున్నా కూడా ట్రిపుల్ ఈకి మోర్ కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ డెసిగ్నేషన్ వైజ్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పర్టికులర్ గా మనకి పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ బ్రిడ్జ్, ఇండస్ట్రియల్ వీటికి సంబంధించిన డెసిగ్నేషన్స్ ఉన్నాయి. అండ్ ఎలక్ట్రానిక్స్ డెసిగ్నేషన్స్ అయితే సర్క్యూట్ ఇంజనీరింగ్, సెమీ కండక్టర్స్, కమ్యూనికేషన్ నెట్వర్క్ లో వర్క్ చేస్తారు. అండ్ కంట్రోల్ సిస్టమ్ ఇంజనీర్స్, సో ఈ కంట్రోల్ సిస్టమ్ ఇంజనీర్స్ అనేది దే వర్క్ టు డెవలప్ ది ఆటోమేషన్ అనమాట. ఆటోమేషన్ డెవలప్ చేయడానికి వీళ్ళు వర్క్ చేస్తారు. సో ఇక్కడ సింగిల్ కంట్రోల్లో పెట్టి ఇండస్ట్రీని వీళ్ళు ఆపరేట్ చేస్తారనమాట. అండ్ వేరే డెసిగ్నేషన్స్ కూడా ఉన్నాయి. ఎవరైతే మైక్రో కంట్రోలర్ మీద వర్క్ చేస్తారో ఆర్ ఐఓటి, సో ఐఓటి అనేది డెఫినెట్ గా ఇట్ ఈస్ అన్ ఫ్యూచర్. ఐఓటి ఒకసారి మీరు గూగుల్ చేయొచ్చు ఐఓటి గురించి. సో ఐఓటి ఈజ్ అ ఫ్యూచర్. సో డెఫినెట్లీ ఐఓటి ఈజ్ అండ్ బూమింగ్ ఇండస్ట్రీ. ట్రిపుల్ ఈ చేసిన వాళ్ళకి కెరియర్ ఆపర్చునిటీస్ అయితే చాలా ఉన్నాయి. సో ఎవరైతే ఐఓటి బేస్డ్ అప్లికేషన్స్ పైన వర్క్ చేస్తారో వీళ్ళే ఎంబెడెడ్ సిస్టమ్ ఇంజనీర్స్. సో ఇఫ్ ఎట్ ఆల్ మీకు గనక
టాప్ కాలేజెస్ లో ట్రిప్లీ సీట్ వచ్చింది అని అంటే వెంటనే ట్రిప్లీలో జాయిన్ అయిపోండి. బికాస్ ట్రిప్లీ తీసుకుంటే కనుక దేర్ ఆర్ హై ఛాన్సెస్ ఆఫ్ కెరియర్ ఆపర్చునిటీస్, పబ్లిక్, ప్రైవేట్ అండ్ వీళ్ళకి ఐటీ కంపెనీస్ లో కూడా జాబ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ట్రిప్లీ వాళ్ళకి పవర్ జనరేషన్ కంపెనీస్ లో కూడా తెలంగాణలోనే కాకుండా ఏపీలో కూడా ఉన్నాయి. సో డెఫినెట్లీ మనకి ట్రిప్లీకి సంబంధించింది చాలా రిక్రూట్మెంట్ ఉంటుంది. అండ్ సాలరీస్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ లెవెల్ అండ్ డెసిగ్నేషన్. సో ఫ్రెషర్స్ కి గనక చూసుకున్నట్లయితే ఐఐటి ఢిల్లీలో 15 lakhs per annum యావరేజ్ ప్యాకేజ్ ఉంది ఇన్ ట్రిప్లీ. ఐఐటి హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే 13 lakhs per annum అండ్ ఎన్ఐటి లో అయితే 6 to 10 lakhs per annum ఉంది. సో గేట్ ఆర్ పీసీ వాళ్ళకైతే 10 to 12 lakhs per annum విత్ అడిషనల్ పర్క్స్ ఉండబోతున్నాయి విత్ లెస్ వర్క్ లోడ్. సో డెఫినెట్లీ మీరు గనక ఈ ట్రిప్లీ చేసి గవర్నమెంట్ జాబ్స్ క్రాక్ చేశారు అన్నట్లయితే 40 years వరకు మీరు వర్క్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే వర్క్ కొంచెం తక్కువనే ఉంటుంది అండ్ గవర్నమెంట్ జాబ్స్ అయితే గనక రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. లే ఆఫ్స్ ఇవన్నీ ఏమి ఉండవు గనక. సో ప్రైవేట్ సెక్టార్స్ లో ఈ ట్రిప్లీకి సంబంధించిన జాబ్స్ ఏ కంపెనీస్ లో ఉన్నాయనంటే లైక్ టీసీఎస్ ఆర్ ఏబిపి ఎట్సెట్రా. సో ఇక్కడ ఈ ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ అయితే 6 to 12 lakhs per annum ఆఫర్ చేస్తున్నారు. అండ్ టాప్ రిక్రూటర్స్ చూసుకున్నట్లయితే లైక్ బిహెచ్ఈఎల్, ఎన్టీపీసీ అండ్ ఇన్ పవర్ సెక్టర్, ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్ ఇన్ ప్రైవేట్ సెక్టర్, క్వాల్కమ్, ఇంటెల్. సో టెలికమ్యూనికేషన్ లో చూసుకున్నట్లయితే బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, రిలయన్స్. సో ఈ సెక్టార్ లో వీళ్ళకి స్కోప్ ఉండబోతుంది. అండ్ ఐటీ ఇండస్ట్రీలో ఈ ట్రిప్లీకి సంబంధించిన జాబ్ రోల్ ఏంటంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ ఆటోమేషన్. అండ్ ఆల్సో ఇంకొకటి ట్రిప్లీకి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే స్మార్ట్ గ్రిడ్ అప్లికేషన్. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇఫ్ అట్ ఆల్ మీరు ట్రిప్లీ కంప్లీట్ చేసుకున్న తర్వాత అయినా ఒక 6 months ఆర్ ఎల్స్ ఒక 8 months కోర్స్ అయినా సో మీరు ఈ స్మార్ట్ గ్రిడ్ నేర్చుకున్నట్లయితే ఇంకెక్కువ స్కోప్ ఉండబోతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ది అప్లికేషన్ ఇన్ ఏఐ. ఈ స్మార్ట్ గ్రిడ్ కోర్స్ కనుక చేసి దీనికి సంబంధించిన జాబ్ మీరు క్రాక్ చేసుకున్నట్లయితే డెఫినెట్లీ ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ ట్రిప్లీకి సంబంధించిన ఐటీ రోల్స్ లో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డేటా అనలిటిక్స్, విఎల్ఎస్ఐ అండ్ చిప్ డిజైన్, ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్. సో ఈ డిఫరెంట్ కేటగిరీస్ లో ట్రిప్లీ వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు ఐటీ కంపెనీస్ లో అయితే. సో అబ్రాడ్ లో అయితే రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్. సో ఈ 2 వాటిల్లో బేస్ చేసుకొని ట్రిప్లీ వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద స్కోప్ ఆఫ్ ట్రిప్లీ. ఇఫ్ అట్ ఆల్ మీకు గనక ఏదైనా డౌట్స్ ఉన్నాయి, మీకున్న స్కిల్స్ ఇవి బట్ ట్రిప్లీ తీసుకుంటే కరెక్టా కాదా అండ్ ట్రిప్లీ కంప్లీట్ అయిన వాళ్ళు అప్ స్కిల్ ఎలా అవ్వాలి అండ్ మీకున్న బ్యాక్గ్రౌండ్ కి ఏ సెక్టార్ లో అయితే మీ ఫ్యూచర్ బాగుంటుంది, ఇలా ఏదైనా డౌట్స్ ఉంటే గనక CYC is offering a free career counseling. You can contact us. Thank you.